ప్రస్తుతం మన యూత్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే అండి, ఆహ్, ఏదైనా పని చిటికలో అయిపోవాలి. ఏదైనా పని ఓపిక, సహనము అనేది ఎవరికీ లేదండి. ఏదైనా చిటికెలో అయిపోవాలి. ఒక మన ప్రతి మనం అంటే సహనంగా, ఓపికగా ఎదురు చూసే గుణం అనేది అందరికీ ఉండట్లేదండి. ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకైతే అసలే ఉండట్లేదు. ఏదైనా పనులన్నీ త్వరగా అయిపోవాలి అని కోరుకుంటున్నాము. అవునండి. ఇది కంప్యూటర్ యుగం. అది నేను ఒప్పుకుంటాను. బట్ ఏ ఏదైతే మనము కంప్యూటర్స్‌ని వాటిని మిషన్స్ లాగా ఎలా చూస్తున్నామో మిషన్స్ లాగే చూడాలండి. మనుషుల్ని మనుషుల్లాగానే చూడాలి. మనుషుల్ని కూడా మిషన్ లాగా చూడొద్దు. ప్రతి ఒక్కళ్ళు తమ పనులు తాము చేసుకునే కెపాసిటీ ఉన్నా గాని వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు. ఆ! వా వాళ్ళకి ఓపిక సహనం అనేది పని చేసే వాళ్ళకి ఓపిక సహనం అనేది ఉంటుంది గానీ, చేయించుకునే మనకి మాత్రం ఓపిక సహనం అనేది ఉండదండి. 5 నిమిషాలు లేట్ అయినా గానీ అన్నీ విసిరేస్తూ ఉంటారు. అన్నీ ఇది చేస్తూ ఉంటారు. మనం చేసే పనులు, మనం చేసే పనులే మన పిల్లలు రేపొద్దున్న మన పిల్లలు నేర్చుకుని వాళ్ళు గూడా అదే ఫాలో అవుతూ ఉంటారండి. ఇంకా ఆహ్, బా ఈ సమాజంలో బాధ్యత ప్రతి పౌరునికి బాధ్యత అనేది ఎలా వస్తుందండి? మనము ఇంట్లోనే కొంచెం ఓపిక, సహనము ఉండట్లేదు. బయట జనాలకి మనం ఏం చెప్పగలుగుతాము? మనం మనలోనే ఉండాలి ముందు మొదటిగా. ప్రతి ప్రతి వస్తువుని యూజ్ అండ్ త్రో కింద చూస్తున్నాం. మనం వస్తువులంటే యూజ్ అండ్ త్రోగా వాడుతున్నామండి. పర్లేదు. కానీ మనుషుల్ని గూడా యూజ్ అండ్ త్రో చేయొద్దండి. ఈ రోజుల్లో యూత్‌లో ఉన్న పెద్ద దురలవాటేంటంటే యూజ్ అండ్ త్రో చేయడం. యూజ్ అండ్ త్రో అంటే ఏంటి? అంటే మనిషిని గూడా ఒక యూజ్ అండ్ త్రోగా వాడుకుంటున్నారు. ఇది ఇది కరెక్ట్ గాదండి. ఒక్కసారి మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా బతుకుతున్నాము అనేది ఒకటి మాత్రం ఆలోచించాలి. దేన్ని యూజ్ అండ్ త్రోగా వాడుతున్నామో, దానివల్ల పర్యావరణానికి ఏం హాని జరుగుతుంది? మనుషుల్ని ఎందుకు వస్తువుల్లాగా ట్రీట్ చేస్తున్నాము? మనుషులు లేకపోతే ఎలా ఉంటుంది? అనేది కూడా మనం ఒకసారి ఊహించుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని బాగా ఆలోచించి చూడండి. మీకే అర్థమవుతుంది. మనం కరెక్ట్‌గా లేనప్పుడు మన పిల్లలు ఎలా కరెక్ట్‌గా ఉంటారు? సొసైటీ ఎలా కరెక్ట్‌గా ఉంటుంది? అన్నీ ఎలా కరెక్ట్‌గా ఉంటాయి? మనము నీతి, నిజాయితీ అన్నిటి గురించి మనం చెప్తాము, మాట్లాడతాము. బట్ మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి అది ఏదైనా గాని మార్పు అనేది. మనలో మార్పు లేనప్పుడు ఆహ్, సొసైటీలో గూడా మార్పు ఆశించకూడదండి. ఎందుకంటే ప్రతి విషయాన్ని, ప్రతి విషయాన్ని ఈ సోషల్ మీడియా గాని, ప్రతి అంశాన్ని మనకి క్షణాల్లో సెకన్లలో తెలిసిపోతుంది ప్రతి విషయం అనేది. ఇది ఇది ఆహ్, ఈ ఈ యుగాన్ని మనం తప్పుబట్టలేము. కాలాన్ని తప్పుబట్టలేము. కానీ మనుషుల్లో వస్తున్న మార్పును మాత్రము తప్పుబట్టాలండి. ప్రతి మనిషికి త్వరగా అయిపోవడానికి తప్పుడు మార్గాలు ఎంచుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయండి. పిల్లలకి కానీ, బయట యూత్‌లో గానీ ప్రతీదీ ఆహ్, ఎ ఎ ఎందుకు అంటే 5 రోజులు అయ్యే పని మనకి చిటికెలో అయిపోవాలి అనంటే ఖచ్చితంగా అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టేనండి. అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే. అవును. 5 రోజులు ఎదురు చూస్తే తప్పేం లేదు గదా! మనకి ఒక చిటికెలో అయిపోవాలి అనంటే ఎంతైనా అమౌంట్ పెట్టేయడం, లేకపోతే ఏదో ఒక రకమైన కరప్షన్ అనేది లేకపోతే ఆశ పెట్టి వర్క్ చేయించుకోవడము, ఇలాంటియన్నీ జరుగుతున్నాయండి. ఇవన్నీ ఏంటి అంటే రేపొద్దున మన తర్వాత వచ్చే ఆహ్, మన తర్వాత వచ్చే జనరేషన్‌కి మనము చెడు నేర్పించడం, మనకి అనేది ఫస్ట్ మనీ దగ్గర ఓపిక అనేది ఉండాలండి. ఓపిక లేనిదే మనం ఏం చేయలేము. కొంతమందయితే హ్మ్. ఒక నెలలు, సంవత్సరాలు పనులు చేయించుకోవడానికి తిరుగుతూ ఉంటారండి. కానీ ఇంకొంచెం మందేంటంటే అసలు సహనము, ఓపిక ఏమీ ఉండదు. చిటికెలో అయిపోవాలి. అక్కడున్న వాళ్ళందరినీ
మభ్యపెట్టేసో, లేకపోతే ఇంకేదో వస్తువు ఆశ చూపించో, ఏదో చూపించి చిటికలో చేయించేసుకొని ఎళ్ళిపోతూ ఉంటారు. తర్వాత బయట సొసైటీలో ఏం జరుగుతుంది? ఆహ్, డబ్బుంటే ఏదైనా త్వరగా అయిపోతుంది. మన దగ్గర డబ్బు లేదు గదా! డబ్బు లేదు గదా! మనం గూడా ఏదైనా ఈజీ, ఈజీ మనీ కోసం మనం గూడా ఏదైనా ఈజీ మనీ కోసం ఏదైనా చెయ్యాలి. మనం గూడా డబ్బులు సంపాదించాలి. మనం గూడా త్వరగా పనులు చేయించేసుకోవాలి. త్వరగా మనం గూడా పెద్ద ఇదైపోవాలి అని కోరుకుంటున్నాం. పెద్దవాళ్ళయిపోవాలి అని కోరుకుంటున్నారు. అంతే తప్ప హ్మ్. అసలు మనం జేసే పని తప్పా, ఒప్పా అనేది ఎవరు ఆలోచించరు. ఇలాగా త్వరగా పనులు చేయించేసుకొని, త్వరగా పనులయిపోవాలి అని ఇ సామాన్యుల దగ్గర నుంచి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అక్కడిదాకా గూడా ప్రతి ఒక్కళ్ళు ఇదే ఆలోచిస్తున్నారండి. త్వరగా అయిపోవాలి, త్వరగా అయిపోవాలి. అంటే మనిషికి సహనము, ఓపిక అనేవి చచ్చిపోయింది. ఇప్పుడు పిల్లల్ని కనడానికి కూడా ఆడవాళ్ళకి ఓపిక లేదు. పిల్లల్ని కనడానికి కూడా ఆడవాళ్ళకి ఓపిక లేకుండా అయిపోయింది ప్రస్తుత సమాజంలో. అంటే వేరే వాళ్ళు సహనంతో, ఓపికతో 9 నెలలు కనిస్తే మనము తీసుకొని ఎంజాయ్ జేయాలి. ఈ అసలు మనమందరం ఎక్కడికెళ్తున్నాం? ఏ సమాజానికెళ్తున్నాము? ఎక్కడికెళ్తున్నాము? మనుషుల మధ్య ఉన్నామా? లేకపోతే ఇంకెక్కడన్నా ఉన్నామా? ఒక్క నిమిషం ఆలోచించండి. నెక్స్ట్ వచ్చే జనరేషన్ మొత్తము మనల్ని ఫాలో అయ్యి మంచి లక్షణాలు నేర్చుకోవాలంటే ఇప్పటి నుంచి సమాజంలో మార్పు అనేది అవసరమండి. ఈ సమాజంలో మార్పు కోరుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎలాంటి సమాజాన్ని మనం రావాలని కోరుకుంటున్నాం? సమాజంలో వ్యక్తులు ఎలా ఉండాలి?